హాయ్ స్టూడెంట్స్. సో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో మనం సాఫ్ట్వేర్ టెస్టింగ్లో లాస్ట్ టాపిక్ కింద రివర్స్ ఇంజనీరింగ్ గురించి చూద్దాం. సో రివర్స్ ఇంజనీరింగ్నే మనం రీ ఇంజనీరింగ్ అని కూడా కాల్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ యొక్క ప్రాసెస్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ని వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ చూసాం. సో అదే ప్రాసెస్ని మనం రివర్స్ ఇంజనీరింగ్ అని చెప్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రివర్స్ ఇంజనీరింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ రీ ఇంజనీరింగ్. సో మనకి రివర్స్ ఇంజనీరింగ్ అన్న రీ ఇంజనీరింగ్ అన్న మనం రాయాల్సిన కాన్సెప్ట్ ఇదే. సో రివర్స్ ఇంజనీరింగ్ మీన్స్ మనం ఏదైతే ఇంజనీరింగ్ కాన్సెప్ట్ చేస్తున్నామో అదే ఇంజనీరింగ్ కాన్సెప్ట్ని మనం రివర్స్లో పెర్ఫామ్ చేస్తే దాన్నే రివర్స్ ఇంజనీరింగ్ అంటాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ ఫార్వర్డ్ ఇంజనీరింగ్ గురించి చూద్దాం. సో ఫార్వర్డ్ ఇంజనీరింగ్కి మనం ఏమేమి తీసుకున్నాం? సో ఎస్డిఎల్సి లైఫ్ సైకిల్లో ఫస్ట్ స్టెప్ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్. ఆఫ్టర్ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ తర్వాత మనం డిజైన్ తర్వాత కోడింగ్, ఇంప్లిమెంటేషన్ తర్వాత టెస్టింగ్. సో అలా వన్ బై వన్ మనం ప్రాసెస్ చేస్తూ వెళ్తాం. సో ఇప్పుడు ఇదే స్టెప్స్ని ఫస్ట్ లాస్ట్ స్టెప్ నుంచి స్టార్ట్ చేస్తూ మనం ఫస్ట్ రిక్వైర్మెంట్స్కి రీచ్ అవుతూ మనం ప్రాసెస్ అనేది చేస్తూ ఉంటాం. సో అది రివర్స్ ఇంజనీరింగ్ కింద మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ in software development life cycle, specification phase, so that is requirements phase, analysis phase and design phase, then coding, and coding means implementation phase. Okay, after that we are testing. Okay, so ila one by one మనం పెర్ఫామ్ చేస్తూ స్టెప్ బై స్టెప్, దట్ ఈస్ ఫార్వర్డ్ ఇంజనీరింగ్. నెక్స్ట్ రివర్స్ ఇంజనీరింగ్లో సో రివర్స్ ఇంజనీరింగ్కి వచ్చేసరికి ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఆఫ్ డిజైన్, ఫ్రమ్ ఫస్ట్ స్టేజ్. సో ఫస్ట్ స్టేజ్ ఏదైతే ఉందో ఆ స్టేజ్కి మనం ఎలా రీచ్ అవుతాము అంటే ద క్రియేటింగ్ ఆఫ్ డిజైన్ డాక్యుమెంట్. సో డిజైన్ డాక్యుమెంట్ నుంచి సోర్స్ కోడ్ని బేస్ చేసుకుంటూ మనం స్పెసిఫికేషన్స్ని బేస్ చేసుకుంటూ ఫస్ట్ స్టెప్కి రీచ్ అవుతాం. అంటే సోర్స్ కోడ్ నుంచి డిజైన్కి వెళ్తాం, డిజైన్ నుంచి స్పెసిఫికేషన్కి వెళ్తాం. సో కంప్లీట్గా ఫార్వర్డ్ ఇంజనీరింగ్లో చేసిన ప్రాసెస్ని రివర్స్ పెర్ఫామ్ చేసుకుంటూ వెళ్తాం. సో దట్ ఈస్ ద రివర్స్ ఇంజనీరింగ్. ఓకే, అండ్ ద స్పెసిఫికేషన్ from design document. Okay, so this is called reverse engineering. So actual ga manaki first of all source code, then source code to design phase, after the design phase nunchi specification phase. So this is reverse engineering process. So actual ga manaki forward engineering ki రివర్స్ ఇంజనీరింగ్కి ప్యారలల్ వేలో మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఫార్వర్డ్ ఇంజనీరింగ్ని షో చేస్తున్నాను. ఆఫ్టర్ దట్ రైట్ సైడ్ రివర్స్ ఇంజనీరింగ్ మీకు చూపిస్తున్నాను. సో యాక్చువల్గా మనకి కొన్ని ఫేజెస్ ఉన్నాయి, అందులో మనం మెయిన్లీ 4 ఫేజెస్ నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అవి ఏంటంటే రిక్వైర్మెంట్స్ ఫేజ్, ఎనాలిసిస్ ఫేజ్, డిజైన్ ఫేజ్, ఇంప్లిమెంటేషన్ ఫేజ్. సో ఈ 4 ఫేజెస్ గురించి మనం తీసుకుంటే, సో ఈ 4 ఫేజెస్కి వచ్చేసరికి రిక్వైర్మెంట్ ఫేజ్ నుంచి ఎనాలిసిస్ ఫేజ్కి వస్తాము ఫార్వర్డ్ ఇంజనీరింగ్లో, ఎనాలిసిస్ ఫేజ్ నుంచి డిజైన్ ఫేజ్కి వస్తాం, డిజైన్ ఫేజ్ నుంచి ఇంప్లిమెంటేషన్ ఫేజ్కి వస్తాం. అది దట్ ఈస్ ఫార్వర్డ్ ఇంజనీరింగ్. రివర్స్ ఇంజనీరింగ్కి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంప్లిమెంట్ ఫేజ్ నుంచి స్టార్ట్ చేస్తాం, గో టు డిజైన్ ఫేజ్. ఆఫ్టర్ డిజైన్ ఫేజ్ నుంచి ఎనాలిసిస్ ఫేజ్, దెన్ ఎనాలిసిస్ ఫేజ్ నుంచి రిక్వైర్మెంట్ ఫేజ్. సో ఏదైతే ఫార్వర్డ్ ఇంజనీరింగ్లో స్టేజ్ బై స్టేజ్ ఎలా అయితే వస్తామో కంప్లీట్గా మనం లాస్ట్ స్టేజ్ నుంచి ఫస్ట్ స్టేజ్కి రివర్స్ ఇంజనీరింగ్లో వెళ్తాం. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫార్వర్డ్ ఇంజనీరింగ్ అండ్
రివర్స్ ఇంజినీరింగ్. ఓకే. సో, ఇలాంటి రివర్స్ ఇంజినీరింగ్ మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అంటే, ఎక్కడైతే ఫార్వర్డ్ డైరెక్షన్స్ యూజ్ చేస్తామో, అక్కడ ప్రతి చోట కూడా మనకి రివర్స్ ఇంజినీరింగ్ ఛాన్స్ ఉంటుంది. బట్ ఇలాంటి పొజిషన్స్ మనం తీసుకోవటానికి ఎక్కడైతే మెయింటెనెన్స్ వర్క్‌ని గానీ, లేదు అండర్‌స్టాండబిలిటీని గానీ ఇంప్రూవ్ చేసుకోవడానికి, అలానే సిస్టమ్ యొక్క ప్రొడ్యూస్ చేసే డాక్యుమెంట్స్‌ని ఒక లీగల్ సిస్టమ్‌లో ఫార్మ్ చేయటానికి మనం అలాంటి సిట్యుయేషన్స్‌లో ఒక్కసారి మనం రీచెక్ చేసుకోవడం కోసం రివర్స్ ఇంజినీరింగ్ అనేవి పెర్ఫార్మ్ చేసుకుంటూ వెళ్తాం. Is to facilitate the maintenance work understandability of a system. ఓకే. సో, దీని నుంచి కూడా మనం ఒక నెసెసరీ డాక్యుమెంట్‌ని రిఫర్ చేస్తున్నాం. సో, దాన్నే లీగల్ సిస్టమ్ అంటున్నాం. సో, వాట్ ఈస్ ద గోల్స్ ఆఫ్ రివర్స్ ఇంజినీరింగ్ ఆర్ రీ ఇంజినీరింగ్? సో, గోల్స్ ఫస్ట్ వన్ cope with complexity, and the second one ఏదైతే మనం రీసెంట్ ఇన్ఫోని ఏదైతే మనం లాస్ అయ్యామో దాన్ని మనం రికవరీ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ సైడ్ ఎఫెక్ట్స్. ఆఫ్టర్ దట్ higher abstraction. Hiding. Abstraction means hiding. Reuse. ఓకే. సో, ఇవి ద రివర్స్ ఇంజినీరింగ్‌కి రిలేటెడ్‌గా ఉన్న గోల్స్. యాక్చువల్‌గా మనకి ఈ టాపిక్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్వ్యూస్‌లో కూడా మనకి రివర్స్ ఇంజినీరింగ్ అనే కాన్సెప్ట్ ఉందా అని చెప్పి మనకి డిఫరెన్సెస్ అడుగుతారు ఫార్వర్డ్ ఇంజినీరింగ్‌కి, రివర్స్ ఇంజినీరింగ్‌కి. సో, ఇది మనకి రివర్స్ ఇంజినీరింగ్ ఇన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్. సో, నెక్స్ట్ మనకు ఇంకొక టాపిక్ ఉంది. అవి కేస్ టూల్స్.